హలో అందరికీ ఓం శక్తి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు వీడియో ఏంటంటే నేను ఓం శక్తి మాలైతే వేసుకున్నానండి. సో ఈ వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకోవడానికైతే చూపిస్తున్నానండి. మీరైతే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది కదండి, కోల్డ్ కాఫ్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంచు కదండి, సో కొంచెం క్షమించండి. సో నేను డిసెంబర్ 30న అయితే ఓం శక్తి మాలైతే వేసుకున్నానండి. ఓన్లీ 3 డేస్ మాత్రమే. మా ప్రయాణం వచ్చి న్యూ ఇయర్ రోజు అయితే జరిగింది. సో ఈ వీడియోలో మొత్తం అయితే నేను మాల ఎలా వేసుకున్నాను, ఎట్లా అనేది ఆ రోజు ఎలా జరిగింది అనేది అయితే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో అయితే మా ప్రయాణం నేను ఎక్కడెక్కడికి వెళ్ళాము, అమ్మవారి దర్శనం ఎలా అయింది అనేది అయితే ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా డిసెంబర్ 30న మండే రోజు అయితే మార్నింగ్ అయితే ఇంకా మాల వేసుకోవడానికి వెళ్ళాము. ఇంకా గురుశక్తి అనేది ఉంటుంది కదా, ఆమె వచ్చి మాల వేస్తున్నారు. ఇంకా ఓం శక్తి ఓం శక్తి అని అనుకుంటూ ఇంకా ఉపవాసంతో ఉండి మాలనైతే వేసుకుంటున్నానండి. నేను ఎక్కువ రోజులు లేదు, 3 డేస్ మాత్రమే మాల వేసుకొని ఉన్నాను. నేను ఆల్రెడీ 2018, 19లో అయితే 2 టైమ్స్ వేశాను. తర్వాత థర్డ్ టైం వేయాలనుకుంటే అసలు వీలే కుదరలేదండి. ఫైనలీ నాకు ఈ 2024 లాస్ట్లో అయితే మాల వేసుకొని 2025లో అయితే అమ్మవారి దర్శనానికి అయితే వీలు కుదిరింది. సో ఇంకా మాల వేసుకున్న తర్వాత ఆ రోజే ఇరుముళ్ళు అయితే కట్టేశారండి. ముందు 3 డేస్ ముందే ఇరుముళ్ళు కట్టేసి పెట్టేస్తే ఇంకా వెళ్ళే రోజు ఈజీగా ఎత్తుకొని అయితే వెళ్ళిపోతాము. ఇంకైతే గుడి చుట్టూ అయితే తిప్పడానికి వెళ్తూ ఉన్నారు. ఇంకా మా ముందీపు మా రియాన్ష్ అయితే ఇంకా ఓం శక్తి ఇంకా అక్కడ సాంగ్స్ పాడుతూ ఉంటాయి కదా, అమ్మవారి సాంగ్స్కి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. ఈ మాల దీక్షలో ఉన్న రోజులు ఊర్లో ఒక పండగలాగా జరుగుతూ ఉంటుంది విలేజ్లో. ఇంకా మా ఇంటి పక్కనే అండి బంగారమ్మ గుడి. సో ఇంకా అక్కడే ఇదంతా జరుగుతుంది. చుట్టూ పొలాలు ఉంటాయి, పొలాల మధ్యలో ఇంకా గుడి ఉంటుంది. ఇంకా మా రియాన్ష్ అయితే ఇంకా వేప మండ పెట్టుకొని ఎగురుతూనే ఉన్నాడు. ఇంకా దేవుడి చుట్టూ అయితే తిరిగేసి వచ్చి ఇంకా ఇరుముళ్ళు ఉంటాయి కదండి, ఇంకా గుళ్ళోనే పెట్టేస్తాము. నెక్స్ట్ అమ్మవారి దర్శనానికి వెళ్ళే రోజు అయితే మేము ఆ ఇరుములు తీసుకొని అయితే వెళ్తాము. ఆ ఇరుముల మీదే ఎవరి వాళ్ళ పేర్లను అయితే రాసి పెట్టేస్తుంటాము. ఇంకా అందరికైతే ఇంకా ఇరుములు అయితే కట్టేశారు. ఇంకా మాల వేసుకునే వాళ్ళు అయితే వేసుకునేస్తారు కదా, ఇంకా అందరిని అయితే ఒక దగ్గర నిలబెట్టి ఇంకా శక్తులు కదండి అందరూ, ఇంకా వాళ్ళకంతా దిష్టిని అయితే గుమ్మడికాయ తీసేస్తారు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఆ అమ్మవారి గుడికాన్నే అన్నదానం అండి. ఇంకా అన్నదానం ఆఫ్టర్నూన్ జరుగుతుంది కదా, ఇంకా ముందుగా అయితే అమ్మవారిని పూజించిన తర్వాత ఇంకా నిమ్మకాయల మాలతో శక్తులంతా అమ్మవారికి పూనకం అంటే చాలా ఇష్టం కదండి, ఆటపాటలతో ఆడుతూ ఇంకా కొంచెంసేపు అయితే అట్లా కొంచెంసేపు ఆటపాటలతో అయితే సాగింది అందరు శక్తులు. ఇంకా అప్పుడు దాకా అయితే ఉపవాసం ఉన్నాం కదండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అన్నదానం దగ్గరనే భోంచేసేసామండి. ఇంకా అన్నదానం చేసిన వీడియోలు అయితే తీయలేకపోయినానండి. మళ్ళీ నైట్కి అయితే ఇంకా ప్రతిరోజు నైట్ అయితే ఒక 3 మెంబర్స్ దాకా కలుసుకొని అయితే అమ్మవారికి పూజ చేస్తారు కదండి. ఇంకా నైట్కి అయితే పూజ చేసే ముందుగా అయితే కొంచెం అమ్మవారిని ఆటపాటలతో సాగిస్తే బాగా హ్యాపీగా ఉంటుందండి. నేను అనుకునేదాన్ని మాలేయక ముందుగా ఎందుకు ఎగురుతున్నారు వీళ్ళని అనుకుంటున్నాను. నేను మాలేసిన తర్వాత అనిపించింది అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అలా అమ్మవారి సాంగ్స్ అంటే ఒక ఏదో తెలియని ఫీలింగ్ అయితే, ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. అందరూ చూస్తుంటారు కదా, కొంచెం జంకుగా ఉంటుంది వేయడానికి అలా అనుకున్నాను. మామూలు టైంలో మాల వేయకపోయినా కానీ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ శక్తులు అయితే రండి వేద్దామంటే అయ్యో నేను వేయను అని అంటూ ఉండేదాన్ని. కానీ ఒకసారి నేనైతే మాల వేసిన తర్వాత అయితే ఎవరిని నాకు పట్టించుకోలేదండి. నాకు ఎలా అనిపిస్తుందో అలా అమ్మవారి పాటలకైతే వేశానండి. దాంట్లో తప్పేముందండి, అమ్మవారికి ఆట పాటలతోనే ఆనందం ఉంటుంది కదండి. అందుకని నేను పక్కన వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేది లేకుండా నేను ఓన్లీ శక్తిని అనే ధ్యాసతోనే నాకు అనిపించినట్లయితే ఇలా అమ్మవారి పూనకంతో అయితే పాటలతో ఎంజాయ్ చేస్తూ బాగా హ్యాపీగా ఉన్నానండి అమ్మవారి దీక్షలో ఉన్నంతసేపు. ఇదేనండి ఈరోజు వీడియో. అంటే మాల వేసినప్పటి నుంచి దాకా నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఎక్కడికి వెళ్ళాము, అమ్మవారి దర్శనం ఎలా అయింది అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాం ఇంకొక వీడియోలో. అంతేనండి.